నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మనము జూన్ మాస ఫలితాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ నెలంతా కూడా, అలాగే గురుగ్రహ మార్పు ప్రభావం ఈ రాశిపై ఏ విధంగా చూపబోతోంది? తప్పకుండా కుంభరాశి వారికి గత కొద్ది నెలలతో పోలిస్తే ఎంతో కొంత సానుకూలకంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీరికి అంటే చాలా ఏళ్ళుగా ఏళ్ళు నడిచేది అనేది నడుస్తుంది. ఇంకా ఇంచుమించు ఒక ఏడాది కష్టపడితే పూర్తయిపోవటం అనేది ఉంటుంది. అంటే 2027 ఇంచుమించు జూన్, అంటే ఇదే సమయానికి పూర్తవుతుంది. ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా గురుగారు? అంటే మామూలుగా ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోయినాక లైఫ్ మారి, అంటే ఏళ్ళనాటి శని అవ్వక్కల్లా. సో ఏళ్ళనాటి శని అవుతూ ఉండగానే ఖచ్చితంగా మంచి జరగడం అనేది ఉంటుంది. అయితే ఎవరికి ఎక్కువ మంచి కనపడుతుంది, ఎవరికి ఎక్కువ చెడు కనపడుతుంది అంటే కనుక మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి. అంటే ఎవరైతే జీవితంలో మొట్టమొదటిసారిగా ఏళ్ళనాటి శని వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటాయి. సో ఎవరికైతే జీవితంలో రెండోసారి వచ్చి ఉంటుందో వారికి చాలా అద్భుతమైన ఫలితాలు క్రమంగా ఇప్పటి నుంచే ప్రారంభం అవటం అనేది జరుగుతుంది. అంటే మనకి ఒక సామెత అనుకోండి, నానుడు అనుకోండి, ఏదైనప్పటికీ కూడా ఏళ్ళనాటి శని వెళ్ళేప్పుడు మంచి చేస్తుంది అనేది ఒక నమ్మకం, అని ఒక నమ్మకం ఉంది కదా. సో ఏమనండి వెళ్ళిపోయేప్పుడు కూడా మాకు మంచి చేయలేదు అంటే వాళ్ళకి ఒక్కోసారి మొదటిసారి శని అవ్వచ్చు. సో అందుకని వాళ్ళకి అంత మంచి ఉండదు. కానీ రెండోసారి ఎవరికైతే శని వచ్చిందో దాన్ని మనం పొంగు శని అంటాం. అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా పెద్ద స్థాయికి మళ్ళీ చేరుకోవటం అనేది ఉంటుంది. అంటే ఈ ఏళ్ళనాటి శని ప్రభావంలో అంతకితం ఉన్న 5 ఏళ్ళు ఏ కాలంలో అయినా సరే 5-5.5 ఏళ్ళలో ఒకవేళ వీళ్ళంతా కూడా పోగొట్టుకున్నది ఉండొచ్చు. సో వాళ్ళ పెద్దవాళ్ళని పోగొట్టుకుని ఉండొచ్చు. సో ఆ దుఃఖం నుంచి క్రమంగా ఆనందం అనుభవించే స్థాయికి రావటం అనేది ఉంటుంది. సో ఆ లెవెల్కి వచ్చేదాకా అయ్యో మా వాళ్ళు చూడలేకపోయారే, వాళ్ళు ఉంటే ఇప్పుడు నా అభివృద్ధి ఇలా ఉండేది, ఈ రకంగా మనసులో బాధపడవచ్చు. కానీ వీళ్ళు ఉప్పొంగుతారు. సో ఆ రకంగా ముందుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు అంచెలంచెలుగా కలుగుతోంది. సో ముఖ్యంగా ఈ జూన్ నెలలో పంచమ స్థానంలో శుక్రుడి యొక్క కలయిక అనేది ఉంది. సో కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకి కూడా అది మంచి గోచారమే. తర్వాత 6వ ఇంట్లో గురుడు సంచారం అనేది వృత్తి ఉద్యోగాలకి మంచిదే. అంటే ఇప్పటిదాకా మనం అంటే ఇదే ఏళ్ళనాటి శని ప్రభావాల్లో మనం బోలంత కష్టపడుతున్నా కానీ మనకు వచ్చే రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. సో శారీరక శ్రమ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఆర్థిక పరిపుష్టి అనేది తక్కువగా కనిపిస్తుంది. కానీ అంచెలంచెలుగా అది కూడా ఇంకా దిగువకి రావటం అనేది, అంటే శారీరక శ్రమ నెమ్మదిగా తగ్గి ఈ ఆర్థిక పుష్టికి ఒక బీజం. సో ఖచ్చితంగా రాబోయే కాలం అంతా కూడా వీళ్ళు నెమ్మదిగా పోగొట్టుకున్నది తిరిగి పొందడానికి సానుకూలమైన వాతావరణం అంతా నెలకొల్టం అనేది. సో దానికి సంబంధించినవి ఏవైతే మనకి మార్గాలు ఉంటాయో ఆ మార్గాలన్నీ ఒక్కొక్కటి మనకు కనపడతాయి. ఇప్పటిదాకా అన్ని దారులు మూసుకుపోయాయే, మన పరుగు పోతుందేమో, ఏమైపోతాం అంటే కొంతమంది ఇదే ఏళ్ళనాటి శని వల్ల రుణ బాధలు పెరుగుతాయి. సో క్రెడిట్ కార్డులు వాడేస్తారు, గీకేస్తారు ఇష్టం వచ్చినట్టు. సో అన్నీ ఏ రోజుకి ఆ రోజు దినగండం నూరేలాయిష్, ఎవడొచ్చి ఏ రోజు తలుపు కొడతాడో తెలియదు. సో అంత బిక్కిరితనం అనేది అనుభవిస్తున్నారు. సో కానీ ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా అలాంటి వాటన్నిటిని ఒక అమ్మ పర్వాలేదు దీని ద్వారా వెళ్తే ఆ సమస్య నాకు సాల్వ్ అవుతుంది అని కొన్ని మంచి విషయాలు స్ఫురణకి రావటం అనేది జరుగుతుంది. ఆ రకంగా వీరికి కొంత ఆనందం లభించటం అనేది ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా కొంత జాగ్రత్త పడాల్సింది అమ్మా నాన్నగారి ఆరోగ్య విషయంలో ఈ నెల కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వీరి యొక్క ఇల్లులు వాటికి సంబంధించిన కారకుడు ఎవరైతే ఉంటాడో సో ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచి ప్లేస్లోనే గోచార రీత్యా ఉన్నాడు. కాబట్టి కొత్తగా భూములు కానీ ఇల్లులు కానీ లేదా ఇప్పటిదాకా మనకి లోన్ రావట్లా,
మనం ఒక ఇంటి కోసం అప్లై చేసాం, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు తిప్పిస్తున్నారు, కానీ మనకి లోన్ మంజూరు చేయట్లే. కానీ ఇప్పుడు కొద్దిగా దాని పరంగా కూడా మనకి ఆనందం లభిస్తుంది. అంటే లోన్ మీద కొనాలంటే అది సాకారం అవటం అనేది ఉంటుంది. అలాగే ఆగిపోయినవి కూడా మళ్ళీ పునర్నిర్మాణానికి బాగానే ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి అంతంత మాత్రంగా ఉంది, కానీ ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రం సానుకూలత ఎక్కువగా ఉంది. కనుక ఆ రకమైన ఎవరైనా సరే వాడికి సంబంధించిన విషయాల్లో అల్లకల్లాలు పడుతున్నట్టయితే కనుక వారికి మాత్రం ఊరడింపు లభించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మామూలు పెద్దలు కుదిర్చిన వివాహాలు ఎక్కడొక్కడ ఏదో రకమైన చిరాకులు పరాకులు ఉండే పరిస్థితి కనుక ఎక్కువగా గోచరిస్తుంది. ఇక అదే మీరు ఏ విధమైన రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? రైట్. అయితే ఈ నెల ఇంకా మరింత మంచి జరగడానికి, ఆర్థికంగా మరింత పరిపుష్టి కలగడానికి వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక చాలా ఎక్కువ మంచి జరగడానికి ఉంటుంది. అలాగే ఏదైనా సరే సిచ్యువరీలా చదువుకోవాలనుకుంటే కనుక జాస్మిన్ అనేది అనుకుంటే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.